గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం వారికోస్ వెయిన్స్ గురించి తెలుసుకుందాము. వీటి సింటమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్ అభిలాష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? వారికోస్ వెయిన్స్ అంటే అందరికి తెలిసినట్టే ఇట్స్ వాస్కులర్ ప్రాబ్లం, అంటే బ్లడ్ సప్లైలో ప్రాబ్లం. కార్లో ఉన్న సర్క్యులేషన్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా గుండెకి ఈ వెయిన్స్ ద్వారా రిటర్న్ అవ్వకుంటే కాల్లోనే పడిపోతే ఈ ప్రాబ్లం వస్తుంది. ఫస్ట్ నార్మల్ సర్క్యులేషన్ ఎలా ఉంటుందో చెప్తాను, అది అర్థమైతే ఈ అబ్నార్మల్ సర్క్యులేషన్ ఎలా ఉంటుంది, చెడిపోతే ఎలా ఉంటుంది, ఎందుకు దానికి ట్రీట్మెంట్ అవసరం అర్థమవుతుంది. నార్మల్ సర్క్యులేషన్ ఏంటంటే అందట్లో రెండు రకాలు ఉంటుంది బేసిక్గా. ఒకటి గుండె నుంచి వెళ్ళేది ఒక టైప్ ఆఫ్ సిస్టమ్ అయితే, మళ్ళీ అన్ని చోట్ల నుంచి రిటర్న్ గుండెకి వచ్చేది ఇంకో టైప్ ఆఫ్ సిస్టమ్. రెండు సపరేట్ సిస్టమ్స్ ఉంటాయి. ఈ వెళ్ళే సిస్టమ్ని మనము ఆర్టరీస్ అంటాం, రిటర్న్ వచ్చే సిస్టమ్ని వెయిన్స్ అంటాం. అంటే తెలుగులో దమన్లు సిరలు అంటారు దీన్ని. ఈ వెళ్ళే సిస్టమ్ ఏదైతుందో ఆర్టరీస్లో ఏంటంటే మంచి రక్తం ఉంటుంది, అంటే మనం పీల్చుకున్న గాలిలో ఆక్సిజన్ కానివ్వండి, మనం తిన్న పదార్థాల్లో గ్లూకోజ్, విటమిన్స్, మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ పదార్థాలన్నీ ఈ మంచి రక్తంలో మిక్స్ అయిపోయి గుండె కంటిన్యూస్ పంపింగ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ పంపింగ్ ప్రెషర్ వలన తలకి, చేతులకి, కాలుకి విత్ ఫోర్స్ ఈ మంచి రక్తం అనేది సప్లై అయిపోతుంది. సో ఒక్కసారి అన్ని చోట్లకి వెళ్ళి సప్లై చేశాక బాడీ ఈ వచ్చిన నరిష్మెంట్, ఈ ఎనర్జీ ఇదంతా వాడేసుకుంటుంది, ఆ బ్లడ్లో ఉన్న నరిష్మెంట్ అంతా. సో అప్పుడు ఆ రక్తాన్ని సింపుల్గా మనకి అర్థమయ్యేలాగా ఇంప్యూర్ బ్లడ్ అనుకుందాం. సో ఈ ఇంప్యూర్ బ్లడ్ అనేది ఈ వెయిన్స్ అనే దారి, ఇంకోటి చెప్పాను కదా సిరలు ఏదైతే ఉందో ఆ దారి ద్వారా రిటర్న్ మళ్ళీ గుండెకి వచ్చి మళ్ళీ ప్యూరిఫై అవ్వాలి. ఇప్పుడు యూజువల్లీ అబ్జర్వ్ చేస్తే మనం తలలున్న వెయిన్స్తో కానీ చేతులున్న వెయిన్స్తో కానీ యూజువల్లీ మేజర్లీ ప్రాబ్లమ్స్తో రారు, ఎందుకంటే గుండె చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి ఈ చెడు రక్తం అనేది ఈ తల నుంచి ఈజీగా పడిపోయి ప్యూరిఫై అయిపోతుంది. ప్రాబ్లం అందరికీ వచ్చేది ఏంటంటే కాళ్ళల్లో ఎందుకు వస్తుందంటే బ్లడ్ కింద నుంచి పైదాకా జర్నీ చేయాలి, అండ్ ఇట్స్ అ లాంగ్ జర్నీ. కాళ్ళే అబ్జర్వ్ చేస్తే మనము కాళ్ళు ఈ వెయిన్ అనాటమీ చూస్తే అది కూడా ఒక రెండు రకాలు ఉంటుంది. ఒకటేమో ఒక మెయిన్ వెయిన్ అనేది ఉంటుంది, ఇది మెయిన్ దారి అనమాట, ఈ చెడు రక్తాన్ని రిటర్న్ పైకి తీసుకెళ్ళేది. దీనికి ముందు బాగాన హెల్ప్ చేయడానికి ఒక సూపర్ఫిషియల్ వెయిన్ ఉంటుంది, ఇంకొక పెద్ద వెయిన్. వెనకాల హెల్ప్ చేయడానికి ఇంకొక సూపర్ఫిషియల్ వెయిన్ ఉంటుంది. అంటే మొత్తం మూడు పెద్ద వెయిన్స్ ఉంటాయి అన్నమాట ఈచ్ లెగ్లో. ఈ మూడిట్లోకి అక్కడిక్కడ కాలు డిఫరెంట్ పార్ట్స్ నుంచి చెట్టు కొమ్మల్లాగా రిటర్న్ ఈ చెడు రక్తాన్ని తీయడానికి రిటర్న్ వచ్చే బ్రాంచెస్ ఈ మూడు వెయిన్స్లకి రిటర్న్ ఈ చెడు రక్తాన్ని తీసుకొస్తాయి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కింద నుంచి ఈ మూడు వెయిన్స్ ద్వారా రిటర్న్ పైకి పుష్ చేయడానికి హార్ట్ లాంటి ఫోర్స్ ఏం లేదు. సో ఈ ఇంప్యూర్ బ్లడ్ పైకి వెళ్ళాలంటే ఈ వెయిన్స్ చుట్టూ మజిల్స్ ఉంటాయి చాలా. మనం కదులుతుంటే, లేస్తుంటే, కూర్చుంటుంటే ఈ మజిల్సే ఈ స్క్వీజింగ్ ద్వారా ఈ చెడు రక్తాన్ని పైకి పంపిస్తుంది. మజిల్స్తో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఒక హాఫ్ సెకండే స్క్వీజ్ చేయగలుగుతుంది, ఇంక నెక్స్ట్ హాఫ్ సెకండ్ రిలాక్స్ అవ్వాలి, లేదా దాంట్లో స్పాజం నొప్పులు వచ్చేస్తాయి. సో ఆ రిలాక్స్ అయినప్పుడు పైదాకా పంపించిన బ్లడ్ మళ్ళీ కింద పడకూడదు అని ఈ వెయిన్స్లో కింద నుంచి పైదాకా లెవెల్లో నాన్ రిటర్న్ వాల్వ్స్ ఉంటాయి. సో మజిల్ స్క్వీజ్ చేసి ఒక లెవెల్ పంపించింది అనుకోండి, రిలాక్స్ అయ్యే టైంకి ఈ వాల్వ్స్ అనేది క్లోజ్ అయిపోయి బ్లడ్ని అక్కడక్కడ ఆపేస్తుంది కింద పడకుండా. మళ్ళీ స్క్వీజ్ కాగానే మళ్ళీ నెక్స్ట్ లెవెల్, మళ్ళీ అక్కడ ఒక వాల్వ్ ఆపేస్తుంది. ఇలా ఇంప్యూర్ బ్లడ్ పుష్ అయిపోతుంది. వారికోస్ వెయిన్స్లో ఏమవుతుందంటే ఈ ఇందాక చెప్పినట్టు మెయిన్ వెయిన్ అయితే బాగానే ఉంటుంది, దాంట్లో ప్రాబ్లమ్స్ ఏం రావు. ఈ మెయిన్ వెయిన్కి హెల్ప్ చేయడానికి ఏదైతే రెండు సూపర్ఫిషియల్ వెయిన్స్ ఉంటాయో, మీద ఉన్న వెయిన్స్ ఏవైతే ఉంటాయో పెద్ద వెయిన్స్, దాంట్లో ఈ నాన్ రిటర్న్ వాల్వ్స్ కంప్లీట్గా పైనుంచి కిందాక చెడిపోతాయి, పనిచేయడం మానేస్తాయి. సో ఇప్పుడు ఏమవుతుంది, మజిల్ పంప్ చేసి పైకి బ్లడ్ పంపించినా లాభం లేదు, యాజ్ ఇట్ ఈస్ బ్లడ్ ఈస్ ఫాలోయింగ్ డౌన్. దిస్ ఇస్ ద బేసిక్ ప్రాబ్లం అనమాట వారికోస్ వెయిన్స్తో. ఓకే, కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. బాబు చెప్పండి. నేను ఇక్కడ అనంతపురం డిస్ట్రిక్ట్ చెప్పండి. ఓకే చెప్పండి. సార్ మాకు వెరికోస్ నుంచి కాళ్ళు చాలా నొప్పుతున్నాయి. ఓకే, ఇక్కడ కర్ణాటకలో తెలంగాణ చూపించుకుంటే డాక్టర్ గారు ఇట్లా ఆపరేషన్ చేస్తే మళ్ళా వెరికోస్ మళ్ళా స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు సార్. దానికి సొల్యూషన్ ఏం చెప్తారు సార్? ఇది కాళ్ళకి ఏమైనా స్కానింగ్ చేయించారా అక్కడ కర్ణాటకలో? స్కానింగ్ ఏం చేయలేదు సార్, వెరికోస్ అని చూపించాం, గాయమైంది, గాయం మారడం లేదు. సో జస్ట్ చూసి వారికోస్ అని డైరెక్ట్ చెప్పారా? సార్ డైరెక్ట్ వెరికోస్ అని చెప్పి స్కానింగ్ జరగలేదు. ఇంత ముందు వేరే వాళ్ళు చేయించుకోండి సార్, ఇట్లా వేరే ఆపరేషన్ చేయించుకుంటే బాగుంటుందంటే వాళ్ళు లేదు, మళ్ళీ ఆపరేషన్ చేస్తే తిరగా మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళా తిరగా వస్తూ ఉందని అని చెప్పినారు సార్. సో మీ క్వైరీ ఏంటి, ఇప్పుడు ట్రీట్మెంట్ అవసరమా లేదా అన్న?
ఇప్పుడు స్టాకింగ్ వేస్తున్నాం సార్. మొన్న బెంగళూరు పోయి చూపించుకున్నాను. బెంగళూరులో కూడా వాళ్ళని చెప్పినారంటే లేజర్ ఆపరేషన్ చేస్తే మళ్ళీ రాదని చెప్పినారు బెంగళూరులో. ఓకే. బెంగళూరులో నారాయణ బజార్లో చూపించాను. ఓకే. లేజర్ ఆపరేషన్ చేసుకుంటే మళ్ళీ రాదు, డైరెక్ట్ మళ్ళీ ఇప్పుడు స్టాకింగ్ చేసుకోండి, కొన్ని 3 నెలలు అయిన తర్వాత మళ్ళీ చూస్తామని చెప్పారు సార్ వాళ్ళు. మీ డౌట్ ఏంటి? బేసికలీ ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నా చేయించుకోవద్దనా? చేయించుకోవాలని ఉంటాను దానికి. మీ డౌట్ ఏంటండి? నాకు అర్థం కాదు. హలో, మీ ప్రాబ్లం చెప్పండి, మీకు ఏం కావాలి అసలు, మీ క్వశ్చన్ చెప్పండి. అదే సార్, ఇప్పుడు కాల్ ఆపరేషన్ చేసుకుంటే మళ్ళీ రావడం వచ్చేది ఆస్కారం ఏం లేదు కదా. రికరెన్స్ రేట్ అడుగుతున్నారు కదా. ఓకే, ఫైన్. ఎనీవేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికోజ్ వెయిన్స్ అని జస్ట్ అట్లా డయాగ్నోస్ చేయకూడదు. చూసి డైరెక్ట్ సర్జరీయో కానీ లేజర్ ట్రీట్మెంట్ ఎవరు అడ్వైస్ చేయకూడదు. ఇట్స్ రాంగ్. పేషెంట్ చూడంగానే జస్ట్ ఎగ్జామిన్ చేసి ఫస్ట్ థింగ్ ఎనీ పేషెంట్, వారికోజ్ వెయిన్స్ ఉన్న ఎనీ పేషెంట్కి డాప్లర్ స్కానింగ్ చేయాలి. ఎందుకంటే దీంట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఒకటేమో ఇందాక చెప్పినట్టు మెయిన్ వెయిన్ బాగానే ఉంటుంది, అది కొన్నిసార్లు చెడిపినాక కూడా వారికోజ్ వెయిన్స్ యాజ్ అ సైడ్ ఎఫెక్ట్ రావచ్చు. అలాంటి పేషెంట్స్లో సర్జరీ కానీ లేజర్ చేయకూడదు, లేదా ఇనీషియల్ స్టేజ్ ఉన్న అడ్వైస్ చేయం. అట్లా సో మెనీ వేరియేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ మీరు ఎప్పుడు కానీ చూసి డైరెక్ట్ లేజర్కి కానీ సర్జరీకి కానీ వెళ్ళకూడదు. ఫస్ట్ డాప్లర్ స్కానింగ్ చేయించుకోవాలి. డాప్లర్ స్కానింగ్లో మన స్టేజ్ తెలుస్తుంది, ఏ స్టేజ్లో ఉన్నాం, ఫస్ట్ చేయాలా వద్దా అంతా డిసైడ్ అవుతుంది. సెకండ్ థింగ్, మీరు రికరెన్స్ రేట్ ఏదైతే అడుగుతున్నారో, సపోజ్ మీకు వీనస్ అల్సరే ఉందనుకోండి, డీప్ వెయిన్, మెయిన్ వెయిన్ బాగానే ఉంది, డీవీటీ ఏం లేదు, ఉట్టి వారికోజ్ వెయిన్స్ వచ్చున్నాయి, ఇది డాప్లర్ రిపోర్ట్లో వచ్చింది, అండ్ అల్సర్ కూడా ఉంది. ఇలాంటి కేసెస్లో ఖచ్చితంగా మీకు లేజర్ ట్రీట్మెంట్ చేయొచ్చు. లేజర్ అనేది సింపుల్ ప్రొసీజర్, డే కేర్ ప్రొసీజర్, ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది, ఒక 6 అవర్స్లో నడవచ్చు. అండ్ రికరెన్స్ రేట్ అడుగుతుంటే దీని సక్సెస్ రేట్ ఏమో 98% ఉంటుంది. అంటే 100 మందికి చేస్తే 98 మందికి కంప్లీట్గా తగ్గిపోతుంది, వచ్చే అవకాశం ఉండదు. ఓన్లీ 2% ఛాన్స్, అంటే ఇద్దట్లో 100లో ఇద్దరికే వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే సర్జరీ చూసుకుంటే, సర్జరీ ఏంటంటే 40 to 50% సక్సెస్ రేట్ ఉంటుంది, అంటే 40 to 50% మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ లేజర్ ఈజ్ మచ్ బెటర్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, చెప్పండి సార్. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏంటి ప్రాబ్లం? మాకు ఎడమ కాలులోని వెరికోన్స్ ఏర్పడ్డదండి, ఇంచుమించలేదంటే ఒక 8 సంవత్సరాలు అవుతుంది సార్. ఓకే. అది కాలు కింద భాగాన్ని బ్లాక్ అయిందండి. ఓకే. రక్త ప్రసరణ జరగట్లేదండి సార్, ఇది బ్యాండేజ్ చేసింది సార్. ఓకే. డాక్టర్ని సంప్రదించి 2 కాలు కూడా ఏర్పడదండి సార్. ఇది బ్లాక్ అయింది, మరి ఆపరేషన్స్ లేకుండా సర్జరీ ఏమైనా ఉంది సార్? స్కానింగ్ ఏమైనా అయిందండి మీకు? స్కానింగ్ వెయిన్స్ ఉన్నాయని చెప్పారండి, ఆపరేషన్ చేయాలని చెప్పారు సార్. బట్ స్కానింగ్ అయితే అవ్వలేదు. అవ్వలేదండి. ఓకే, ఫైన్. సో ఈ పేషెంట్ షుగర్ కంప్లైంట్ ఉంది సార్ మన నుంచి. ఓకే. అండ్ నరాలు ఉబ్బుది సార్. ఓకే, ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్కి, షుగర్ కానీ, హైపర్ టెన్షన్, బీపీకి కానీ ఈ వారికోజ్ వెయిన్స్ రావడానికి ఎటువంటి సంబంధం లేదు. సో అది పక్కన పెడితే, సెకండ్ థింగ్, ఈ పేషెంట్ కూడా ఇందాక పేషెంట్ లాగా స్కాన్ ఏం చేయించుకోలేదు. వారికోజ్ వెయిన్స్ అనేది అట్లా చూసి టచ్ చేసి డయాగ్నోస్ చేసే ఇది కాదు. ఆబ్వియస్లీ కొంతమందికి బయట ఆబ్వియస్గా పెద్ద పెద్ద ఉబ్బినట్టు వెయిన్స్ కనిపిస్తే, కొంతమందికి అసలు కనిపించదు. బట్ స్కాన్ చేస్తే మోస్ట్ ఆఫ్ దెమ్కి లోపల వారికోజ్ వెయిన్స్ ఉండొచ్చు. సో ఏ పేషెంట్కైనా లేజర్ ట్రీట్మెంట్ అడ్వైజ్ చేయాలన్నా చేయకూడదన్నా అంతా డాప్లర్ బట్టే ఉంటుంది. సో ఈ పేషెంట్ ఒకసారి డాప్లర్ స్కాన్ చేయించుకొని వస్తే దాంట్లో వారికోజ్ వెయిన్స్ ఉంటే ఖచ్చితంగా సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ అంటే లేజర్ ట్రీట్మెంట్ చేయొచ్చు, అండ్ హీ విల్ గెట్ అ గుడ్ రిజల్ట్. ఓకే, సో వారికోస్ వెయిన్స్లో స్టేజెస్ వైజ్ ఉంటుందా? ఒకవేళ ఉంటే వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? వారికోజ్ వెయిన్స్ అనేది 6 స్టేజెస్లో వస్తుంది. ఇనీషియల్ స్టేజ్ ఏంటంటే జస్ట్ కాస్మెటిక్ ప్రాబ్లం లాగా ప్రజెంట్ అవుతుంది. కొంతమందికి ఇట్లా చెట్టు కొమ్మల్లాగా అనిపిస్తుంది, స్పైడర్ వెబ్స్ లాగా అనిపిస్తుంది. ఇది రెటికులర్ వెయిన్, స్పైడర్ వెయిన్ స్టేజ్ అంటాము. సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి కొంచెం సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఈ నొప్పులు కానీ, దురదలు కానీ, కాలు లాగేయడం, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. కొంతమందికి కాలు మీద ఉబ్బినట్టు కనిపిస్తాయి. ఇది నరాలు ఉబ్బినాయి అనుకుంటారు, నరాలు కాదు, ఇవి రక్తనాళాలు, సిరలు ఉబ్బడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి వాపులు స్టార్ట్ అవుతాయి. ఈ వాపులు వచ్చేసి కొంతమందికి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, సెల్యులైటిస్ వస్తుంది. ఫోర్త్ స్టేజ్లో కాస్మెటిక్ డిస్కలరేషన్ ఇంకా బాగా స్టార్ట్ అవుతుంది అన్నమాట. లైపోడర్మటోస్క్లెరోసిస్ అంటాం, అంటే కాలు నల్లదనం అంతా వచ్చేసి స్కిన్ అంతా హార్డ్ అయిపోయి టైట్గా అయిపోతుంది. ఫిఫ్త్ స్టేజ్లో ఏమో ఆన్ అండ్ ఆఫ్ అల్సరేషన్ స్టేజ్ ఉంటుంది. అంటే ఆ బ్లడ్ ఎంత ప్రెషర్తో కింద పడుతుందంటే ఇంకా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రెషర్ తట్టుకోలేక పగిలి బ్లీడింగ్ అయ్యి పుండ్లు అవుతుంటాయి, అల్సర్స్. ఈ అల్సర్స్ కూడా ఆయింట్మెంట్లు అవి ఇవి హోమియోపతి, ఆయుర్వేదిక్ డ్రగ్స్ వాడి తగ్గిపోయింది, ఇంకేం అవసరం లేదు ట్రీట్మెంట్ అని అన్నెసరీ అని చెప్పి వెళ్ళిపోతారు, లేజర్ ట్రీట్మెంట్ అవసరం లేదని. మళ్ళీ కొద్ది వారాల తర్వాత మళ్ళీ కనిపిస్తారు తగ్గలేదని, మళ్ళీ చెప్తాము, మళ్ళీ ఆయింట్మెంట్లు పూసుకోవడం వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు. ఇట్లా 5-6 టైమ్స్ అయినాక
సెవెంత్ ఆర్ ఎయిత్ టైంకి ఇంకా ఆ స్టేజ్లో ఏం చేసినా తగ్గదనమాట. 6th స్టేజ్లో నాన్ హీలింగ్ అల్సర్ స్టేజ్. యూజువలీ పేషెంట్స్ ఈ స్టేజ్లో కన్విన్స్ అయ్యి వస్తారు లేజర్కి. సో ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ స్టేజెస్. ఓకే, విజయవాడ నుంచి కాలర్ ఉన్నారు. హలో, చెప్పండి మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏంటి? నమస్తే సార్. నమస్తే, చెప్పండి. 2000 నాకు చిన్న లెఫ్ట్ యాంకిల్ దగ్గర గీకున్నాను సార్, నేను గీకున్నాను. ఓకే. ఆ మరొక దగ్గర గీయాను, గీతే అక్కడ పుండ్ అయింది. పుండ్ అయిన తర్వాత అది తగ్గింది, కానీ స్వెల్లింగ్ వస్తుంది అక్కడ. ఎక్స్రే వెళ్తే గ్రేడ్ 1 SFT అన్నారండి అక్కడ. ఓకే. తర్వాత ఇచ్చారు, అది వాడుతున్నారు, వాకింగ్ చేస్తున్నారు. అది సార్ కొద్దిగా దానికి ఏంటి సార్ పర్మనెంట్ సొల్యూషన్ లేదు సార్. కాలు హైట్ లో పెట్టమన్నారు, వాకింగ్ చేయమన్నారు. నాకే ఇబ్బంది లేదు సార్, ఎనీ ప్రాబ్లం. వాకింగ్ చేస్తున్నాను, ఎప్పుడు లైట్ స్వెల్లింగ్ ఉంటుంది, నెత్తులు గిట్లేదు, పర్చేసినట్టు ఉంటుంది, జస్ట్ ఇంకన్వీనియన్స్ ఉంటుంది. గ్రేడ్ 1 SFT అని చెప్పి గుర్తున్నారు 2000 కరెక్ట్ గా. దట్స్ వెరీ నైస్. ఇది 2000లో ఈ స్కాన్ రిపోర్ట్ ఎప్పటిదండి? 2000 సార్. 2000. ఇప్పుడు లేటెస్ట్ గా స్కాన్ ఏం లేదా? ఇప్పుడు ఏం లేదు సార్, నాకు లేదు ఎక్కడ. ఓకే, బట్ మీకు పెద్ద సిమ్టమ్స్ ఏం లేవు కదా, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఎనీవేస్ గుడ్ థింగ్ ఏంటంటే ఇతను ఆల్రెడీ కోర్స్ పాత రిపోర్ట్ కానీ ఆల్రెడీ స్కాన్ చేయించుకున్నాడు. అప్పట్లో గ్రేడ్ 1 ఇనీషియల్ స్టేజ్లో ఉన్నారు, ప్లస్ తనకి జస్ట్ మైల్డ్ స్వెల్లింగ్ అని ఇది తప్ప మేజర్గా సిమ్టమ్స్ ఏం లేవు. సో ఇట్లాంటి పేషెంట్స్కి ఇనీషియల్లీ ఏం అవసరం లేదు, లేజర్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేసే అవసరం లేదు. జస్ట్ దీనికి వారికోస్ వెయిన్స్కి స్టాకింగ్స్ దొరుకుతాయి, అవి కపుల్ ఆఫ్ మంత్స్ లేదా ఇయర్స్ వేసుకుంటే కొంచెం ఒకే స్టేజ్లో ఉండే అవకాశం ఉంటుంది. ఒక స్టేజ్ దాటి పెరిగితే సిమ్టమ్స్ తనకి స్టార్ట్ అయితే మళ్ళీ ఒకసారి స్కాన్ చేయించుకొని అప్పుడు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి అమ్మా. మా మేనల్లుడికి అండి, నా పేరు గోపి అండి. మా మేనల్లుడి. చెప్పండి గోపి. చెప్పండి గోపి. అతని ఏజ్ వచ్చేసి 26 సార్. ఓకే. నాలెడ్జ్, బట్ ఈ 2 legs మొత్తం కాళ్ళు నీ దగ్గర నుంచి మొత్తం బాగా లావుగా వాచేసి వెయిన్స్ లాగా లావుగా వచ్చేసింది. ఓకే. అయితే ఏంటంటే ఒక బంజారా హిల్స్ లో ఒక పెద్ద డాక్టర్ ని చెప్పుకుంటా ఉంటారు అతను. ఓకే. అతని దగ్గర ఒక లూసిడ్ లో టెస్ట్ కూడా చేయించానండి. ఓకే. అంటే అది నేను స్పాన్సర్ చేయాలి, ఇట్స్ వెరీ పూర్ పర్సన్. సో ఎలాగోలా నేను అది చేయించాను. బట్ అది తర్వాత ట్రీట్మెంట్ కి చాలా హెవీగా కాస్ట్ అడిగారు. సో అది నేను చేయించలేకపోయాను. అది మీ దగ్గర కన్సల్ట్ చేయమంటారా రిపోర్ట్స్ తో అనేసి. ఓకే. సిటీ స్కాన్ అయిందా, డాప్లర్ స్కాన్ అయిందా? అది సిటీ సార్, లూసిడ్ లో చేయించాము. ఫైన్. ఎనీవేస్ ఆబ్వియస్లీ సిమ్టమ్స్ నాన్ స్పెసిఫిక్గా చెప్తున్నారు, బట్ ఒకసారి ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి, చూసి చెప్తాను అవసరమా లేదా అని. ఓకే, సో డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు? ఇందాక చెప్పారంటే కలర్ డాప్లర్ చేస్తేనే మనకు తెలుస్తుంది అనేసి. సో ఏ స్టేజ్లో మనకి లేజర్ ట్రీట్మెంట్ అవసరం అవుతుందంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోజ్ చేయాలంటే బెస్ట్ టెస్ట్ ఎప్పుడైనా డాప్లర్ స్కానే, సిటీ అవసరం లేదు, ఎంఆర్ఐ, ఎక్స్రే. చాలామంది రాంగ్ ఎక్స్రేలు తీపించుకొని వస్తారు, నరాల ప్రాబ్లం, బోన్ ప్రాబ్లం అని. బెస్ట్ డయాగ్నోసిస్ ఎప్పుడన్నా డాప్లర్ స్కాన్. డాప్లర్ స్కాన్ అంటే ఏం ఉండదు, జస్ట్ మనం పుట్ట మీద పెట్టి అబ్డామిన్ స్కాన్ ఎట్లా చేస్తామో అట్లానే డిఫరెంట్ ప్రోబ్తోని, వాస్కులర్ ప్రోబ్తోని ఈ వెయిన్ అనేది మ్యాప్ చేస్తాం కింద నుంచి పైదాకా ఎలా ఉంది, లోపల వెయిన్ బాగానే ఉందా, ఓన్లీ వారికోస్ వెయిన్స్, ఈ మీద ఉన్న వెయిన్స్ చెడిపోయినాయా లేదా అని. ట్రీట్మెంట్ అంటే ఇనీషియల్ ఇది బిట్ ఆఫ్ ఓవర్లాప్ అనమాట. పేషెంట్ కొంతమందికి కొంచెం స్టేజ్ అడ్వాన్స్డ్ ఉంటారు కానీ సిమ్టమ్స్ ఏముండవు, అట్లాంటి వాళ్ళకి సజెస్ట్ చేయము. బట్ గ్రాస్గా ఓవరాల్గా చూస్తే మాత్రం ఇనీషియల్ స్టేజ్లో జస్ట్ కాస్మెటిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి వదిలేసి సెకండ్ స్టేజ్ నుంచి సిమ్టమ్స్ ఉన్న ప్రతి వాళ్ళకి లేజర్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. ఓకే, సో ఇనిషియల్ స్టేజెస్లో వారికోస్ వెయిన్స్ అని ఉందని తెలుసుకొని మీ దగ్గరకు వస్తే అప్పటికే ట్రీట్మెంట్ తీసేసుకొని అంటే ఆ స్టేజ్ స్టాప్ చేయొచ్చు అంటారా, లేదంటే అది కంపల్సరీ అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్ళిన తర్వాత లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటారా? ఇనీషియల్ స్టేజ్ ఉన్నప్పుడు పెద్ద ట్రీట్మెంట్ అవసరం లేదు, కపుల్ ఆఫ్ ట్యాబ్లెట్స్ రాస్తాం దానికి, ఫ్యూ మంత్స్ అండ్ స్టాకింగ్స్ రాస్తాము. ఆ కోర్స్ తీసుకొని ఆ కపుల్ ఆఫ్ మంత్స్ స్టాకింగ్స్ వాడితే చాలు. పెద్ద స్టేజ్ పెరగకుండా అక్కడికక్కడ ఆగిపోతే కొన్ని ఇయర్స్ తర్వాత పెరిగినప్పుడు చూడొచ్చు. ఇనీషియల్లీ మాత్రం అగ్రెసివ్గా వెళ్ళి లేజర్ ట్రీట్మెంట్ చేసే అవసరం లేదు. ఓకే, సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఇందాక కాల్లో చెప్పారు అంటే సర్జరీ చేయించుకుంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని విన్నాము అని. సర్జరీకి లేజర్ ట్రీట్మెంట్కి కంపారిజన్ చెప్పండి.
రెండు కంపేర్ చేస్తే ఫస్ట్ సర్జరీలో ఏం చేస్తామంటే ఇది ఒక మేజర్ సర్జరీ కాబట్టి అన్ని ఇన్వెస్టిగేషన్స్ చేపించి పేషెంట్ని అడ్మిట్ చేసి అనస్థీషియా అంతా చెకప్ చేపించి మేజర్ అనస్థీషియా ఇవ్వాలి. స్పైనల్ వీపుకి కానీ జనరల్ మొత్తం అనస్థీషియా ఇచ్చి కాలు దగ్గర ఇన్సిషన్ కోయాలన్నమాట. కోసి ఈ వారికోస్ వెయిన్స్ ఏదైతే లోపల ఉన్న వెయిన్కి కనెక్ట్ అవుతుందో అక్కడ కుట్టేసి మిగతా వెయిన్లో చిన్న తాడు లాంటిది వేసి ఈ వెయిన్ అనేది లాగేస్తారు బయటికి, స్ట్రిప్పర్ లాంటిది వేసి. నా సర్జరీతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ అ మేజర్ సర్జరీ. ఎప్పుడు కోసినప్పుడల్లా అక్కడిక్కడ నరాలు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కొంచెం రేర్ అనుకుని, బట్ డెఫినెట్లీ రేర్. సెకండ్ థింగ్ కోయడం వల్ల కాలు మీద ఎప్పటికీ స్కార్స్ వస్తాయి. అండ్ థర్డ్ థింగ్ పోస్ట్ సర్జరీ సెవరల్ డేస్ కానీ వీక్స్ కానీ డిపెండింగ్ ఆన్ ద సర్జన్స్ కంఫర్ట్ బెడ్ రెస్ట్ అడ్వైజ్ చేస్తారు. సో సెవరల్ డేస్ అవుట్ ఆఫ్ వర్క్ ఉంటారు ఈ పేషెంట్స్. ఇవన్నీ పక్కన పెట్టినా ఒకటేమో సర్జరీతో ఉండే రిస్క్ ఎప్పుడూ ఉంటుంది, బిట్ ఆఫ్ హై రిస్క్. అండ్ మేజర్ కంప్లైంట్ అందరికీ ఏంటంటే బెస్ట్ సర్జన్ చేసినా దీనికి ఓన్లీ ఒక 50 to 60% సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక 40 to 50% ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది సర్జన్ ఫాల్టింగ్. దిస్ ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఓల్డ్ అండ్ అవుట్డేటెడ్ ప్రొసీజర్. ఇదంతా ఊరికే ఫెయిల్ అవుతుంది రిపీటెడ్గా అని చెప్పి నెక్స్ట్ స్టేజ్లో లేజర్ ఇన్వెంట్ అయింది. లేజర్లో ఏం చేస్తామంటే సింపుల్ ఇట్స్ డే కేర్ ప్రొసీజర్, ఒక యాంజియోగ్రామ్ లాగా ఉంటుంది. పేషెంట్ పొద్దున అడ్మిట్ చేసి చిన్న టెస్ట్లు చేపించి కాలు దాకా మత్తిస్తాం లోకల్ అనస్థీషియా అంతా ఇచ్చి ఈ చెడిపోయిన వెయిన్లో ఈ లేజర్ వైర్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం. ఈ అల్ట్రాసౌండ్ మెషిన్లో చూసుకుంటూ మొత్తం వెయిన్ ఎక్కడా వదలకుండా ఈ వెయిన్ చుట్టూ మళ్ళీ సెకండ్ టైం మత్తిచ్చి లేజర్ని తీసేస్తాం. సో తీసేసినప్పుడు లేజర్ ఏం చేస్తా అంటే ఈ చెడిపోయిన వెయిన్ని పైనుంచి కింద దాకా కంప్లీట్గా ఈవెన్గా లేజర్ ఒక డోస్ ఇస్తుంది దానికి లేజర్. సో ఈ డోస్ అనేది వెయిన్కి రీచ్ అవ్వగానే ఆ వెయిన్ అనేది కొలాప్స్ అవ్వడం మొదలెడుతుంది. సో వెయిన్ మొత్తం పైనుంచి కింద దాకా కొలాప్స్ అయ్యి అతుకుపోతుంది, గడ్డ కట్టేసి బ్లాక్ అయిపోతుంది. ఈ లేజర్ని కంప్లీట్లీ బయట తీసేస్తాం. వెయిన్ అనేది లోపల యాజ్ ఇట్ ఈజ్ అట్లానే ఉంటుంది కానీ కంప్లీట్గా బ్లాక్ అవుతుంది. నా ఇప్పుడు సర్జరీ కంపేర్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్ట్రాసౌండ్ గైడెడ్ ప్రొసీజర్ స్కాన్ మెషిన్లో చూసుకుంటూ చేస్తాం కాబట్టి ఎక్కడ వెయిన్ వదిలేసే ఛాన్స్ లేదు. సో రికరెన్స్ రేట్ అక్కడికక్కడ తగ్గిపోతుంది. సెకండ్ థింగ్ ఇట్స్ అ డే కేర్ ప్రొసీజర్. ఒక హాఫ్ అన్ అవర్, మ్యాక్సిమం 2 hours అనుకోండి, 1.5 hours అయిపోతుంది ప్రొసీజర్. ఒక 6 hours కాలికి చిన్న మొత్తం రిలీఫ్ కాగానే లేచి నడిచి వెళ్ళిపోవచ్చు. హాస్పిటల్లో ఒక హాఫ్ డేకి మించి ఉండే అవసరం ఉండదు. సెకండ్ థింగ్ నెక్స్ట్ డే నుంచి బెడ్ రెస్ట్ ఏమి ఉండదు. ఇందాక చెప్పినట్టు సర్జరీకి సెవరల్ డేస్ కానీ వీక్స్ కానీ బెడ్ రెస్ట్ ఉంటుంది, దీనికి అట్లేం ఉండదు. నెక్స్ట్ డే నుంచి ఇమీడియట్లీ వర్క్ జాయిన్ అవ్వమని సజెస్ట్ చేస్తాము. థర్డ్ అండ్ మేజర్ అడ్వాంటేజ్ ఎక్కడ వస్తాయంటే అన్లైక్ సర్జరీ దిస్ హ్యాస్ 98% సక్సెస్ రేట్. అంటే యూ డూ ఫర్ 100 patients 98 are cured completely. ఈ 98% అనేది కూడా డిపెండ్స్ ఆన్ ద ఆపరేటర్, చేసే డాక్టర్ బట్టి ఉంటుంది. ఎవ్రీ డాక్టర్ కెనాట్ గ్యారంటీ దట్ హై లెవెల్ ఆఫ్ సక్సెస్. ఓన్లీ ప్రాపర్గా ట్రైన్ అయిన ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టే కెన్ ఆఫర్ దిస్ కైండ్ ఆఫ్ సక్సెస్. అండ్ ఫోర్త్ థింగ్ సర్జరీతో కంపేర్ చేసుకుంటే అంత రిస్క్ కూడా ఉండదు. ఇట్స్ మైనర్ ప్రొసీజర్ కాబట్టి రిస్క్ ఆర్ కంపేరిటివ్లీ సేఫ్ అండ్ ఇట్స్ రిలేటివ్లీ వెరీ సేఫ్ ప్రొసీజర్. ఇవన్నీ అడ్వాంటేజెస్ ఆఫ్ లేజర్ ఓవర్ సర్జరీ. సో లేజర్ హ్యాస్ మోర్ అడ్వాంటేజెస్ దెన్ సర్జరీ. విల్ టేక్ అనదర్ కాల్. హలో నిఖిల్ గారు, నమస్తే అండి. చెప్పండి నిఖిల్. చెప్పండి నిఖిల్. హలో చెప్పండి నిఖిల్. ఇది పెరిఫెరల్ న్యూరోపతి ఉంటే వాస్కులర్ సర్జరీ చేయొచ్చు అంటే ఏం ప్రాబ్లం ఉంది? న్యూరోపతి జస్ట్ కాలు మొద్దు బారుతుందా? కొంచెం సెన్సేషన్ తగ్గింది. ఎవరండి పేషెంట్? మీరేనా మీ తెలిసిన వాళ్ళ? నేనేనండి, 36 years. ఓకే, 38. అండ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉందా? బీపీ కానీ? డయాబెటీస్ ఉంది. ఓకే ఫైన్. ఇది తప్ప ఇంకేమైనా ప్రాబ్లం? ఎనీవేస్ ఇతను చెప్పేది పెరిఫెరల్ న్యూరోపతి అనేది డయాబెటీస్ పేషెంట్స్కి వస్తుంది. ఈ నరాలు అనేది ఈ డయాబెటీస్ వలన కొంచెం దెబ్బతిని మొద్దుబారినట్టు ఉంటుంది. దీనికి ఎనీ గుడ్ ఫిజిషియన్ని లేదా డయాబెటాలజిస్ట్ని కన్సల్ట్ అయితే బెటర్. దిస్ ఈజ్ నాట్ అ వాస్కులర్ ప్రాబ్లమ్, ఇట్స్ అ న్యూరో ప్రాబ్లమ్. సో జనరల్గా వారికోస్ వెయిన్స్ అనేది లెగ్స్కి వస్తుంది కాబట్టి చాలామంది ఇలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అంటే ఏ డాక్టర్ని కలవాలి అనేసి, ఏ స్పెషలిస్ట్ని కలవాలంటారు? రైట్, మీరు అన్నట్టు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది దీంట్లో. ఫస్ట్ నరాలు అని చెప్పి న్యూరో సర్జన్, న్యూరో ఫిజిషియన్స్ దగ్గరికి వెళ్తారు, ఆర్థో వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఏమైనా బోన్ ప్రాబ్లం అని. స్కిన్ డిస్కలరేషన్ ఉండడం వల్ల డర్మటాలజిస్ట్కి, ఫిజిషియన్, అందరి మెయిన్ డాక్టర్ తప్ప ఉన్న డాక్టర్లు అందరినీ కలుస్తారు యూజువలీ. ఈ వారికోస్ వెయిన్స్ అనే కాదు, ఎనీ వాస్కులర్ ప్రాబ్లం వస్తే ఫస్ట్ థింగ్ మీరు ఆలోచించాల్సింది ఒక ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ అనే కాదు, ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్.
ఉట్టి రేడియాలజిస్ట్ అనుకోండి జస్ట్ స్కాన్స్ చేసి రిపోర్ట్లు ఇచ్చి పంపించేస్తారు. ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ఏంటంటే వీ హ్యావ్ గాన్ 1 స్టెప్ అహెడ్. ఈ వాస్కులర్ ప్రాబ్లమ్స్ అనేది సర్జరీ లేకుండా పిన్ హోల్ మెథడ్తోని జస్ట్ ఒక నీడిల్తోని రిపేర్ చేస్తే సర్జికల్ బ్రాంచ్ ఇది. సో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ని మీకు వారికోజ్ వెయిన్స్ కానీ ఎనీ వాస్కులర్ ప్రాబ్లమ్ ఉంటే యూ హ్యావ్ టు కన్సల్ట్ అస్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో మహేష్ గారు, చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి మహేష్. సార్ నమస్కారం. నమస్తే, చెప్పండి సార్. ఇది మా నాన్నగారికి కాళ్ళ కింద బ్లాక్ అయిపోయింది సార్. ఓకే. ఆ బ్లాక్ అయింది, ఆ నరాలు కూడా కొంచెం లావ్ అయినాయి, బ్లాక్ అయింది సార్. ఓకే. దానికి మరి ట్రీట్మెంట్ ఎలా సార్? ఇది బ్లాక్ అవ్వడం తప్ప ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అంటే మామూలుగా చిన్న చిన్న పుండ్లు అవుతున్నాయట అప్పుడప్పుడు. రైట్. సార్ అయితే మా నాన్నగారు అక్కడ కరీంనగర్ ఉంటారు, మేము ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాం. కాళ్ళకి ఏమైనా స్కానింగ్ అయిందండి? స్కానింగ్ అంటే ఒక 3-4 మంత్స్ బ్యాక్ ఇక్కడ మన నీల్స్ హాస్పిటల్ కూడా చేయించాము. అప్పుడు స్కానింగ్ అయిందా? రిపోర్ట్ ఇచ్చారా సార్? స్కానింగ్ అయిందా నిమ్స్లో? రిపోర్ట్ ఇచ్చారా? రిపోర్ట్ ఇచ్చారు సార్. అయితే వాళ్ళు అప్పుడు ఈ ఆపరేషన్ మరి ఏం అవసరం లేదని అది ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. ఆ ఇంజెక్షన్ వాడాలని చెప్పారు సార్. మరి అంటే ఏంటి, వెయిన్ బ్లాక్ అయిందని చెప్పారా? డీవీటీ వచ్చిందని చెప్పారా? బ్లాక్ అయింది, రక్తనాళాలు ఖరాబ్ అయినాయి అన్నట్టుగానే అన్నారు సార్. ఓకే. ఇప్పుడు ఏమైనా మందులు వాడుతున్నారా? ఏమైనా మందులు పెట్టారా వాళ్ళు? అయితే మందులు ఇచ్చారు. అది ఇంజెక్షన్ ఒకటి మన స్కిన్ కి తీసుకోవాలని చెప్పారు సార్. ఓకే. ఆ ఇంజెక్షన్ చెప్పారు. అయితే ఇప్పుడు మళ్ళా అది కొంచెం కాస్ట్లీతో కూడుకున్నా అన్నట్టుగా రోజు డైలీ 2 ఇంజెక్షన్స్ అనేసరికని ఇక హోమియోలో వాడుతున్నాం. మరి దానికి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి సర్జరీ ఇట్లా చేసుకోవచ్చా సార్? ఎనీవేస్, ఇతను చెప్పేది సిమ్టమ్స్ వారికోజ్ వెయిన్స్ కాదు, ఇందాక చెప్పినట్టు డీప్ వెయిన్, మెయిన్ వెయిన్ ఏదైతే ఉంటుందో అది గడ్డ గడితే బ్లాక్ అయితే దాన్ని డీవీటీ అంటాం, అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్. దీనివల్ల కూడా ఈ వారికోజ్ వెయిన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇలాంటి పేషెంట్స్కి లేజర్ ట్రీట్మెంట్ కానీ సర్జరీ కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయించుకోకూడదు. వీళ్ళకి ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఏం సర్జికల్ మేనేజ్మెంట్ ఉండదు. లైఫ్ లాంగ్ మినిమం ఫస్ట్ అయితే కపుల్ ఆఫ్ మంత్స్ కొన్ని ట్యాబ్లెట్స్ మీద పెడతాము. ఈ మంత్స్లో ఈ వెయిన్ అనేది బ్లాక్ ఓపెన్ అయితే మంచిది, లేకుంటే లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తే తర్వాత కూడా కొంచెం సఫరింగ్ ఉంటుంది. సో ఈ పేషెంట్ మళ్ళీ ఒకసారి నా దగ్గర వచ్చి కన్సల్ట్ అయితే బెటర్. దానికి మళ్ళీ ఒకసారి స్కానింగ్ చేయించి ఈ డీవీటీకి రిలవెంట్ మెడికేషన్స్ పెడతాను. అండ్ డీవీటీ అనేది కొంచెం మేజర్ ప్రాబ్లం, ఇగ్నోర్ చేయకూడదు మీరు. ఈ హోమియోపతి ఆయుర్వేదిక్ అనేది ఈ మేజర్ ప్రాబ్లంలో మాత్రం వాడకండి. ఇట్ విల్ నాట్ గివ్ యూ గుడ్ రిజల్ట్స్. ఇట్స్ బెటర్ యూ కన్సల్ట్ అ ప్రాపర్ డాక్టర్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో నమస్తే అండి, రవి గారు. నమస్తే మేడం. చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి రవి గారు. సార్ నాకు ఒళ్ళంతా మొత్తం తిమ్మిర్లు వస్తున్నాయి సార్. మొత్తం బయట గాలి తగిలినప్పుడు మొత్తం చీమలు పాకినట్టు అలా వస్తుంది సార్. ఓకే. మొత్తం తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి సార్. ఓకే, ఫైన్. సో ఒళ్ళంతా తిమ్మిర్లు వచ్చినట్టు అవుతుంది సార్. ఓకే ఓకే, నో ఇష్యూ. ఎనీవేస్, ఇతను చెప్పేది వాస్కులర్ ప్రాబ్లమే కాదు, బెటర్ కన్సల్ట్ గుడ్ ఫిజిషియన్ అండి. ఓకే, సో ఈ వారికోస్ వెయిన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? వారికోస్ వెయిన్స్ వల్ల రకరకాల సిమ్టమ్స్ వస్తాయి అండ్ ఈవెన్చువల్లీ ఇట్ లీడ్స్ టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్. అయితే అందరి పేషెంట్స్కి ఒకేలా రావు. అండ్ కొంతమంది అబ్జర్వ్ చేస్తే 2 కాళ్ళకి వస్తాయి కానీ ఒక కాలు కొద్ది తొందరగా ప్రోగ్రెస్ అవుతుంది, ఒక కాలు స్లోగా ప్రోగ్రెస్ అవుతాయి. రకరకాల సిమ్టమ్స్ వస్తాయి. నొప్పులు రావచ్చు, వాపులు, దురదలు, కాళ్ళు లాగేస్తున్నట్టు గుంజేస్తున్నట్టు ఉంటుంది, కొంతమంది సూదులతో పొడిస్తున్నట్టు ఉంటుంది, మొద్దు బారిపోతుంది, ఎర్రగా అయిపోతుంది, చాలామందికి నల్లగా గట్టిగా అయిపోతుంది, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, వాపులు వచ్చేసి సెల్లైటిస్ అంటాం, రిపీటెడ్లీ హాస్పిటల్ అడ్మిట్ అవుతూ ఉంటారు. ఈవెన్చువల్లీ కొన్ని నెలలు ఇయర్స్ గడిచేసరికి బ్లడ్ ఊరికే కింద పడి ఎంత ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది అంటే కొంతమందికి పగిలి బ్లీడింగ్ అవుతుంది రిపీటెడ్లీ. మెజారిటీ ఆఫ్ దెమ్కి ఏంటంటే ఈ స్టేజ్కి వచ్చేసరికి అంతా ఓపెన్ అయ్యి పగిలి పుండ్ అవుతుంది, అల్సర్ అంటాం. ఇది మేజర్ కాంప్లికేషన్ అనమాట. ఈ అల్సర్ అనేది ఓపెన్ వూండ్, స్కిన్ క్లోజ్ ఉండదు, అంత బ్రేక్ అయ్యి ఓపెన్ ఉంటుంది కాబట్టి దీనికి మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ అల్సర్ కూడా 5th స్టేజ్ ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది, పుండ్లు వచ్చిపోతూ ఉంటాయి. ఆయింట్మెంట్ డ్రెస్సింగ్లు చేయంగానే కొద్ది నెలలు వారాలకి మానుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ మానుతుంది, మళ్ళీ వస్తుంది. అండర్లయింగ్ బేసికలీ వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లం ట్రీట్ చేసేదాకా ఈ సూపర్ఫిషియల్ ఏవి సెటిల్ కావు. అండ్ లాస్ట్ స్టేజ్ ఏంటంటే ఇట్ బికమ్స్ అ నాన్ హీలింగ్ అల్సర్, అంటే పుండు వచ్చి ఈ స్టేజ్లో మానదు, ఏం చేసినా మానదు అనమాట.
అండ్ ఇది ఇలానే వదిలేస్తే ఇందాక చెప్పినట్టు సెల్యులైటిస్ రావచ్చు, ఇన్ఫెక్షన్స్ రావచ్చు. రేర్లీ ఒక 100లో ఒక పేషెంట్కి పురుగుల ఇన్ఫెక్షన్, మ్యాగాట్స్ కూడా చూస్తాను. ఇట్లా రకరకాల కాంప్లికేషన్స్ రావచ్చు. బేసికలీ మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే లోపల ఉన్న అండర్లయింగ్ ప్రాబ్లం లేజర్ ట్రీట్మెంట్ చేస్తే కానీ మీద ఉన్న ప్రాబ్లం సెటిల్ కావు. ఏదో ట్యాబ్లెట్స్తో కానీ ఏదో డ్రెస్సింగ్స్తో కానీ సెటిల్ అయ్యే అవకాశం లేదు. దాని అండర్లయింగ్ కాజ్ని కిల్ చేయాలి. ఓకే, సో ఓవరాల్గా వారికోస్ వెయిన్స్కి సంబంధించి లేజర్ ట్రీట్మెంట్ ఇస్ ది బెస్ట్ ట్రీట్మెంట్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీ వాచింగ్ వై6 న్యూస్.